గుడ్ మార్నింగ్. మనము 10వ తరగతిలోని తెలుగు పాఠ్యపుస్తకంలో మొదటి పాఠము గురించి చెప్పుకోబోతున్నాము. దానశీలం పాఠం పేరు. కవి బమ్మెర పోతన. కాలం 15వ శతాబ్దం. ఈయన జన్మస్థలం బమ్మెర గ్రామం, వరంగల్ జిల్లా. ఈయన రచనలు శ్రీమద్ భాగవతం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, భోగిని దండకం మొదలైనవి. ఇతనికి గల బిరుదు సహజ కవి. ఇతని శైలి శబ్దాలంకార సొగసుతో పండిత పామర జనరంజకంగా ఉంటుంది. ఈ పాఠంలో 3 పద్యాలున్నాయి, స్టార్ గుర్తు పద్యాలు. ఈ 3 పద్యాలు ప్రతిపదార్థాలు, భావాలు నేర్చుకోవాలి. కులమున్ రాజ్యమున్ తేజమున్ అనే పద్యం, కారే రాజులు, తర్వాత నిరయంబైన నిబంధమైన అనే పద్యాలు. తర్వాత పాఠ్య సారాంశం. ఈ సారాంశం మీరు ఈ నోట్స్లో నేను చెప్పేది మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యి అలాగే రాసినా సరే మీకు మంచి మార్కులు సాధిస్తారు. చాలా షార్ట్ నోట్స్ ఇది. బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగుల నేలను దానం ఇస్తానన్నాడు. బలిచక్రవర్తితో ఆయన గురువు శుక్రాచార్యుడు, వచ్చినవాడు సామాన్యుడు కాదు, విష్ణువు అని, అతడు 3 అడుగులతో 3 లోకాలను కొలుస్తాడని, బ్రహ్మాండమంతా నిండిపోతాడని, అతనికి దానం చేయవద్దని సలహా ఇస్తాడు. అప్పుడు బలిచక్రవర్తి మాట తప్పడం మహాపాపమని, ఆడిన మాట తప్పిన వాడిని భూదేవి భరించలేనని చెప్పిందని, ధర్మపై దురాశతో వామనుడిని తిప్పి పంపించలేనని చెప్పాడు. తనకు నరకం వచ్చినా, బంధనం ప్రాప్తించినా, తన రాజ్యం పోయినా, తనకు మరణం వచ్చినా, తన వంశం నశించినా సరే తాను ఆడిన మాటను తప్పనని, వచ్చినవాడు ఎవరైనా సరే తన నాలుక వెను తిరగదని బలిచక్రవర్తి శుక్రాచార్యునితో అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం బలిచక్రవర్తి వామనుడి కాళ్ళు కడిగి అతనికి 3 అడుగుల నేలను దానం చేశాడు. గురువు చెప్పినా వినకుండా, ఆడిన మాటను తప్పకుండా దానం చేసిన బలిచక్రవర్తి గొప్ప దాత అని చెప్పవచ్చు. ఇంకా ఈ పాఠంలో 2 వ్యుత్పత్తి అర్థాలున్నాయి. అవి నీరజ బౌడు, విష్ణువు నాభి కమలం నుండి పుట్టినవాడు బ్రహ్మ. త్రివిక్రముడు, 3 అడుగులచే ముల్లోకములను కొలిచినవాడు విష్ణువు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది మొదటి పాఠం. ఈ మొదటి పాఠం సారాంశం ఇదే విధంగా మీరు నేర్చుకుంటే పరీక్షలో ఏ ప్రశ్న వచ్చినా అందులోని జవాబు ఇందులో నుండే ఉంటుంది. కాబట్టి ఇది చక్కగా ప్రిపేర్ అవ్వగలరు. ఆల్ ద బెస్ట్.